నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేపట్టాలన్నా ఆ పార్టీ మెజార్టీ సీట్లను సాధించాల్సిన జిల్లాల్లో ఒకటి అనంతపురం జిల్లా. ఏపీ రాజకీయ చరిత్రను గత 3 దశాబ్దాల మేర చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేపట్టినా 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అనంతపురం జిల్లాలో మెజారిటీ సీట్లను సాధించుంటుంది. టీడీపీ చివరిసారి ఏపీలో అధికారం సాధించింది 2014లో. అప్పుడు ఈ జిల్లాలో ఆ పార్టీకి ఏకంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం దక్కింది. 2019 నాటికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరి ఈసారి రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే టీడీపీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధించాల్సింది చాలానే ఉంది. కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల లెక్కలో తీసుకుంటే వీటన్నింటిలోకెల్లా టీడీపీ ఆశలు అనంతపురం మీదే ఉంటాయి. మిగతా రాయలసీమలో అయినా, నెల్లూరు, ప్రకాశంలో అయినా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను సాధించలేకపోయినా పర్వాలేదు, కానీ అనంతపురం జిల్లాలో ఆ పార్టీకి 10కి పైగా అసెంబ్లీ సీట్లను సాధించలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోలేదు. ఇది చరిత్ర, ఇది సాంప్రదాయం. అనంతపురంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించే పరిస్థితి ఉంటుందో అప్పుడే దానికి రాష్ట్రంలో అధికారం దక్కుతుంది. కనీసం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన సందర్భాల్లో కూడా ఏపీలో టీడీపీకి అధికారం దక్కలేదు. 2004లో కూడా టీడీపీ అనంతపురం జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను నెగ్గింది. 2009లోనూ ఉనికి చాటింది. ఆనాటి ఎన్నికల్లో టీడీపీ 5-6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలవోకగా గెలిచింది. కానీ అప్పుడు కూడా అధికారం అందలేదు. అనంతపురంలో టీడీపీ 10 సీట్లు అంతకుమించిన స్థాయిలో గెలిచిన సందర్భాల్లో మాత్రమే రాష్ట్రంలో దానికి అధికారం అందింది. మరి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి 10 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఆ పార్టీలో రేగిన కల్లోలాన్ని బట్టి చూస్తే అంత సీన్ కనిపించడం లేదని స్పష్టమవుతోంది. అభ్యర్థుల ఎంపిక ముందు టీడీపీ పరిస్థితి ఏమిటో కానీ అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీలో దుమారం రేగుతూ ఉంది. గుంతకల్లు నుంచి పుట్టపర్తి వరకు ఏదో ఒక రచ్చ కొనసాగుతూ ఉండడం గమనార్హం. గుంతకల్లో టీడీపీ ఒకప్పుడు మంచి బలాన్ని కలిగి ఉండేది. ఎంతలా అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ రెబల్ను పెట్టి మరీ గెలిచింది. అప్పుడు ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ. మొదట బీజేపీకే అని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా జితేందర్ గౌడ్ను పోటీ చేయించింది. బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి జితేందర్ గౌడ్ ఆ ఎన్నికల్లో నెగ్గాడు. మరి అలా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ నాయకత్వం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పక్క జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనే గుమ్మనూరు జయరాం. ఈయనపై తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆరోపణలు చేసిందో, పచ్చ మీడియా ఎన్ని కథలు రాసిందో లెక్కే లేదు. గుమ్మనూరు జయరాం తీవ్ర అవినీతిపరుడు అంటూ ఇన్నాళ్లు ఏకారు. వీరి దెబ్బకు జగన్ కూడా గుమ్మనూరుకు సొంత నియోజకవర్గం టికెట్ను నిరాకరించాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వేరే జిల్లాలో అభ్యర్థిగా ప్రకటించింది. ఇన్నాళ్లు పనిచేసిన వారిలో ఇలాంటి నిర్ణయం ఎలాంటి కసిరేపుతుందో వేరే చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించగానే గుమ్మనూరు జయరాం మంచివాడు అయిపోయాడని వేరే నియోజకవర్గాల్లోని పచ్చభక్తులు కూడా అనుకోవచ్చు, కానీ ఆయన పోటీ చేస్తున్న చోట మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. గుంతకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఎదురుదాల్సిన పరిస్థితి ఉన్నా గుమ్మనూరు అభ్యర్థిత్వం తర్వాత ఆ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. స్థానికేతరుడు, మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జయరాం తెలుగుదేశం అభ్యర్థి అనే ప్రకటన తర్వాత టీడీపీలో నైరాశ్యం తీవ్రమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది వరప్రదంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ ఖచ్చితంగా గెలిచే సీట్లలో మరోటి అనంతపురం అర్బన్. ఈ సీటు విషయంలో బోలెడు వార్తలు వచ్చాయి. ఇది జనసేనకు అన్నారు. జనసేన తరపున బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సీటును కమ్మ వాళ్లకు కాకుండా చంద్రబాబు వేరే వాళ్లకు వదలడనే అంచనాలే నిజమయ్యాయి. కమ్మ వాళ్లకే ఈ టికెట్ అంటే అది ప్రభాకర్ చౌదరికే అని అంతా అనుకున్నారు. అయితే ఈ చౌదరిని కాదని చంద్రబాబు ఇంకో చౌదరిని తెరపైకి తెచ్చారు. ఆయన పేరు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అట. మరి జనాలకు పెద్దగా పరిచయం లేని పేరు ఇది. ఈ నిర్ణయం అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు జనసేనలోనూ కూడా చిచ్చు రేపుతోంది. జనసేన తరపున అభ్యర్థిత్వం దక్కుతుందని బలిజలు ఆశించారు. అనంతపురం టౌన్లో బలిజల జనాభా 50,000కు పైనే ఉంటుంది. మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారిప్పుడు. అయితే ఎప్పుడు టీడీపీ వారికి అవకాశం ఇవ్వలేదు. 2009లో ఒక్కసారి మహాలక్ష్మి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన్ను కమ్మవాళ్లు గెలవనివ్వలేదు. తనకు టికెట్టు దక్కని ప్రతిసారి రెబల్గా మారటం ప్రభాకర్ చౌదరికి అలవాటు. మరి ఇప్పుడు కూడా ఆయనకు టికెట్టు దక్కలేదు.
ఒకవేళ జనసేనకు టికెట్ ఇచ్చి ఉంటే ప్రభాకర్ చౌదరి రెబల్గా నామినేషన్ వేసేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వేరే కమ్మ వ్యక్తి తెరపైకి వచ్చారు. అయినప్పటికీ ప్రభాకర్ చౌదరి శాంతిస్తారని అనుకోవడానికి ఏమీ లేదు. అనంతపురం అర్బన్ విషయంలో టీడీపీ తరపున కొత్త పేరు తెరపైకి రావటం, అది కూడా ఇన్నాళ్లు వినిపించని పేరు రావటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ధర్మవరం రచ్చ సరే ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కమ్మ కాంట్రాక్టర్ వరదాపురం సూరి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. తన కాంట్రాక్టు వ్యవహారాలు నడుపుకోవడానికి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ క్యాడర్ను పట్టించుకోవడం మానేశారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ను తెచ్చి ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి అనే ప్రచారం జరిగేసరికి శ్రీరామ్ వర్గం రచ్చరేపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వరదాపురం సూరికి టికెట్ ఇవ్వకూడదని ఒత్తిడి చేసింది. చివరకు ఈ సీటును బీజేపీ పోటీకే కేటాయించిన వరదాపురం సూరికి కాకుండా సత్యకుమార్ అనే స్థానికేతరుడికి, స్థానికులను తెలియని వ్యక్తికి టికెట్ను కేటాయించారు. ఇప్పుడు సూరి వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. సత్యకుమార్కు ఎలాగూ సూరి సహకారం ఉండదు. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినా పెద్ద ఆశ్చర్యం లేదు. లేదా ఆఖరి నిమిషంలో సూరి టీడీపీ బీఫారం సంపాదిస్తాడేమో కూడా చూడాల్సి ఉంది. ఇలాంటి టెక్నిక్లు చంద్రబాబుకు కొత్త కాదు. అయితే సూరికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిటాల వర్గం సహకరించదు. ఆఖరికి కేతిరెడ్డికి అయినా పరిటాల వర్గం లోలోపల ఓట్లేస్తుందేమో కానీ వరదాపురం సూరిని మాత్రం వారు సహించరు. మరోవైపు ఇక్కడ జనసేన నేత రేగాటిపల్లి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయన కోసం రోడ్డెక్కారు. ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరుగుతోంది ధర్మవరంలో. ఏపీలో టీడీపీ అధికారం ఎప్పుడో చేపట్టినా ధర్మవరంలో ఆ పార్టీని గెలుస్తోంది. ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సీటు చోట ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దాదాపు దయనీయంగా మారింది. ఇక టీడీపీకి ఒకప్పటి కంచుకోట అయిన పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎదురెదుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో భారీ మెజార్టీలు సాధించడం ద్వారా వచ్చిన విశ్వాసంతో గట్టి పోటీ ఇస్తోంది. రాప్తాడులో అయితే పరిటాల ఫ్యామిలీకి అంత తేలిక కాదు అని స్పష్టమవుతోంది. మా తాతలు నేతులు తాగారు కాబట్టి అన్నట్టుగా సాగుతోంది పరిటాల సునీత, శ్రీరామ్ల వ్యవహారం. ఇంకా పరిటాల రవి పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నారు తప్ప తాము ఇది చేశాం కాబట్టి ఓటేయండి అనే ఓటు అడిగే పరిస్థితి లేకుండా పోయింది. మరి పరిటాల రవి ఉద్ధరించింది ఏమైనా గట్టిగా ఉందా చెప్పుకోవడానికంటే ఫ్యాక్షన్ చరిత్ర తప్ప ఇంకేం లేదు. జనాలు వాటిని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. తాము ఫలానా చెరువు నీళ్లు అందించాం కాబట్టి, తాము ఫలానా సంక్షేమ పథకం ఇచ్చాం కాబట్టి తమకు ఓటేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజల మధ్యకు వెళ్లగలుగుతున్నాడు. అయితే పరిటాల ఫ్యామిలీకి ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇక డబ్బులు కూడా ఖర్చు పెట్టరు అనే పేరు ఉంది. కరోనా సమయంలో కానీ ఆ తర్వాత కానీ క్యాడర్ కోసమో ప్రజల కోసమో ఎక్కడా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టరు. కేవలం తమ పేరు చూసి ఓటేయాలన్నట్టుగా వ్యవహరిస్తారనే అభిప్రాయం కూడా స్థానికంగా ఉంది. ఇది కూడా ఇక్కడ గట్టిగా ఎదురు తన్నుతోంది. ఈ ఎన్నికల్లో గనుక రాప్తాడ్లో పరిటాల సునీత ఓడిపోతే వారి రాజకీయ జీవితానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న సామాజిక వర్గ సమీకరణాలు కూడా తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ సీటును కురుబలకు, హిందూపురం ఎంపీ సీటును బోయలకు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ సీట్లను బీసీలకే కేటాయించినా అదంత ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. బీసీలు తెలుగుదేశం పార్టీతో విసిగిపోయారు, అది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడైతే అభ్యర్థులపై వ్యతిరేకత ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చేసింది. మడకశిరలో సామాన్య సర్పంచ్ను, సింగనమలలో సామాన్య కార్యకర్తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. మడకశిరలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై స్థానిక నాయకత్వంలో వ్యతిరేకత ఎదురవుతోంది. కళ్యాణదుర్గంలోనూ సేమ్ సీన్. పాత వాళ్లను కాదని కొత్త అభ్యర్థిని ప్రకటించేసరికి వాళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిత్వాల విషయంలో వివాదాలు లేని నియోజకవర్గాలు చెప్పడమే కష్టంగా మారింది. కదిరిలో కందికుంట వెంకటప్రసాద్కు టికెట్ కేటాయించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అత్తా చాంద్ భాషా టీడీపీలోకి ఫిరాయించారు. ఆయనను పూచిక పుల్ల కింద టీడీపీ పక్కన పెట్టింది. రూరల్లో రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ దన్నుగా ఉంటారు. కదిరి టౌన్లో మైనార్టీలు కలిసి వస్తే కదిరిలో వరుసగా మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడంలో ఆశ్చర్యం లేదు. పుట్టపర్తి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో టీడీపీకి రచ్చల్లేవు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ తప్ప ఇంకో దిక్కు లేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి తప్ప ఇంకో దిక్కు లేదు. పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపులు ఏర్పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొన్ని పల్లెల్లో కార్యకర్తల అసంతృప్తి ఉంది.
మరి ఆఖరి సమయంలో అయినా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దాన్ని సరిచేసుకుంటే విజయం సులభమవుతుంది. అయితే పల్లెను కాకుండా ఆయన కోడలిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఏనాడు ఎండకన్నెరగని ఆమె ప్రచారం తొలివారంలోనే వడదెబ్బ పాలైంది. ఎమ్మెల్యే అంటే వారితో పురుషులే సులభంగా యాక్సెస్ కోరుకుంటారు. పల్లె అభ్యర్థిగా ఉంటే ఆయన మద్దతుదారులైన ఉత్సాహం చూపటానికి ఆయన కోడలు అభ్యర్థిత్వానికి చాలా తేడా ఉంటుంది. గట్టి పోటీ ఇచ్చే సీట్లో ఇలాంటి అభ్యర్థిత్వంలో చిన్న మార్పు ద్వారా తెలుగుదేశం పార్టీ కాస్త వెనుకబడింది. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల టీడీపీకి కలిసి రావచ్చు. ఉరవకొండలో పోటాపోటీ పరిస్థితి కనిపిస్తోంది. 14 అసెంబ్లీ సీట్లకు గాను మినిమం 10 చోట్ల విజయం సాధించాల్సిన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో టీడీపీకి ఆ ఊపైతే కనిపించడం లేదు. సగం చోట్ల విజయం మీద ఎలాంటి ధీమా కనిపించడం లేదు. మిగిలిన 7 గట్టి పోటీ అయితే ఉంటుంది, కానీ విజయం ఎవరినైనా వరించవచ్చు అనేలా కనిపిస్తోంది పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వీప్ చేయలేకపోతే మాత్రం టీడీపీ రాష్ట్రంలో అధికారం ఆశించడం కూడా వ్యర్థమే. స్వీప్ సంగతి మర్చిపోయి సగం సీట్లలో పోటీ ఇవ్వడానికి టీడీపీ అల్లాడుతూ ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.